పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నగరానికి వచ్చిన 500 నోట్లతో చిల్లర కష్టాలు తీరుతాయని సామాన్యులందరూ భావించారు. అయితే వీళ్ళకి మరో షాక్ తగిలింది. పెద్ద ఎత్తున హైదరాబాద్ వచ్చిన 500 నోట్లను రిజర్వ్ బ్యాంక్ అధికారులు వెనక్కి పంపించేశారు. దీంతో సామాన్యుడి కష్టాలు మరిన్ని రోజులకు పెరిగాయి. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే, తెలంగాణ రాష్ట్రానికి 500 కోట్ల విలువైన కొత్త 500 నోట్లు ఇటీవలే వచ్చాయి. అయితే వాటిలో పలు లోపాలున్నట్లు రిజర్వ్ బ్యాంక్ అధికారులు గుర్తించారు. దీంతో వాటిని బ్యాంకులకు పంపిణీ చేయకుండానే వెనక్కి పంపించేశారు. మళ్లీ కొత్త 500 నోట్లు రావాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే చిల్లర కోసం అనేక కష్ట నష్టాలు పడుతున్న సామాన్యుడు 500 నోట్ల కోసం మరిన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఏటీఎంలలో కొత్త 2000 నోట్లు వస్తున్నా చిల్లర కోసం తిప్పలు తప్పటం లేదు. యోయో న్యూస్, హైదరాబాద్.